గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు నష్టం తప్ప లాభం రావటం లేదు. దీనికి ప్రధాన కారణం మార్కెట్లు వరుసగా భారీ ఎత్తున పతనం అవుతుండటమే. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ అయినా మార్కెట్కు దశ దిశ నిర్దేశిస్తుందా అన్న టెన్షన్ మదుపర్లలో ఉంది. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మార్కెట్లు అనిశ్చితిలోకి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. దీనికి తోడు డాలర్తో పోలిసే రూపాయి మార్కపు విలువ వరుసగా పతనం అవుతూ ఉండటం కూడా మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు కొన్ని కీలక కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో ఇవన్నీ కలిపి మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో మార్కెట్లు సోమవారం నాడు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్సీ సెన్సెక్స్తో పాటు ఎన్ఎస్సీ నిఫ్టీ కూడా భారీ ఎత్తున పతనమైంది. దీంతో పలు కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఐపీఓ తర్వాత స్టాక్ మార్కెట్లో కొన్ని రోజులు పరుగులు పెట్టిన ఓలా ఎలక్ట్రిక్ షేరు ఇప్పుడు వరుసగా వస్తున్న నెగిటివ్ వార్తలతోటి పతనమవుతూ వస్తుంది. ఈ షేర్ ధర ఇప్పుడు ఐపీఓ ఆఫర్ ప్రైస్ కంటే దిగువన ట్రేడ్ అవుతుండటం విశేషం. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు స్టాక్ మార్కెట్లో 67.50 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఆఫర్ ధర కంటే తక్కువే. మరో కీలక కంపెనీ జియో ఫైనాన్షియల్ షేర్ ధర కూడా 230 రూపాయల ధరకు చేరుకుంది. ఇది కూడా 52 వారాల గరిష్ట స్థాయి. ఈ కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ట ధర 395 రూపాయలు కావటం విశేషం. ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మెరుపులు మెరిపించిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లది కూడా అదే పరిస్థితి. ఈ కంపెనీ షేర్లు కూడా ప్రస్తుతం 52 వారాల కనిష్ట స్థాయి 104 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పలు కీలక కంపెనీల షేర్లు కూడా 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు మార్కెట్ మరింత పతనమయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. మార్కెట్ ఇంకా పతనమైతే పెట్టుబడికి ఇదే సరైన అవకాశంగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నుంచి సానుకూల సంకేతాలు వస్తేనే మార్కెట్లో జోరు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలు ఎటువైపు వెళతాయో అనే భయం కూడా మార్కెట్ వర్గాలను వేధిస్తుంది. Please subscribe TGTV.